ఆడవాళ్ళకి ఇవి అవసరం. అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకటి, స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టి పోతుంది. బయటకు వెళ్ళే ముందు ఛాతి పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు. అరికాలులో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవర్ వెంట రాదు. తలస్నానం చేశాక వారానికి ఒక్కసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి. ఆడవాళ్ళపైన చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది, అది పోతుంది. అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం, దుర్గమ్మ గుడికి వెళ్ళడం, భైరవుడిని తలుచుకొని నమస్కారం చేయడం మంచిది. ఉదయం లేవంగానే 21 సార్లు గం గణపతాయ నమః అని తలుచుకొని పడక గది దిగాలి. నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీస కానీ లేదా 11 సార్లు ఓం నమ శివాయ అని కానీ తలుచుకొని నిద్రపోతే చాలా మంచిది. మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి. ఉదాహరణ, వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి. తలకు నూనె పెట్టుకోవడం లేదు. చాలా మంది అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చుక్క అయిన నూనె రాసుకోవాలి. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు. పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి. మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు. కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉంచకూడదు. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే. మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్ధతులు. నిత్యం దీపారాధన అలవాటు చేసుకోవాలి. అమంగళం పలకకూడదు. పొలాలు, బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు. కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి. గోరోజనం వశీకరణానికి వాడుతారు. మీకు తెలియని కొత్త వారి నుండి, మాంత్రికులు, తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు. చీకటి పడ్డాక ఒంటరిగా బయటకి వెళ్ళాలి అంటే తోడుగా లేకుండా వెళ్ళకూడదు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు. ముఖ్యంగా వెంట్రుకలు వీరబూసుకొని తిరగకూడదు. ఓం ధూమ్ దుర్గాయ నమః అని నిరంతరం జపించుకుంటూ ఉండండి. మనసులో నిరంతరం రామనామ జపం, కృష్ణ మంత్రం, మీ ఇలవేలుపు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే మంచి ఆలోచన, మీకు రక్షణ కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.